ఆంధ్రజ్యోతి కథనాలు అక్షర సత్యమని రుజువయ్యాయి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు కోరిక మేరకు కోర్టులో హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరిగితే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, సిట్లోని సభ్యుల నిబద్ధతపై నమ్మకం ఉందని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీంతో సీబీఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1తో స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కమిటీ విచారణను సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఇందులో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేశామని విచారణ ముగుస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు ధర్మాసనం విముఖత తెలిపింది. ఇక 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడైనప్పటి నుంచి సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారన్నారు. గత పాలకులు నియమించిన టీటీడీ బోర్డుల హయాంలో లడ్డూ ప్రసాదం కావచ్చు, స్వామివారికి చేసే కైంకర్యాలు కావచ్చు, అన్న ప్రసాదం కావచ్చు, అన్నిటా నాణ్యతా ప్రమాణాలు లోపించాయనే భక్తులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు హోంమంత్రి అనిత. జగన్ చేసిన తప్పులకు శిక్ష పట్టం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్ ఉండకూడదనే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. తిరుమల స్వామివారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఎక్కడా తప్పు పట్టలేదన్నారు. వైవి సుబ్బారెడ్డి హయాంలో తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయని ఆనం ఆరోపించారు. సిట్టును విస్తృతపరిస్తే ప్రజల మనోభావాలకి తగిలిన గాయం మానేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల విశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పి మరి సుప్రీంకోర్టు ఆ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రజల్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఆలోచనలో తప్పు చేయలేదని అంటే విజిలెన్స్ ఆదేశాలని, విజిలెన్స్ ఎంక్వైరీని ఎందుకు ఆపమన్నారో, కోర్టుకు ఎందుకు వెళ్ళారో మరి ఆయనే చెప్పాల్సిన అవసరం. సుప్రీంకోర్టు ఇవాళ తన తీర్పులో వైవి సుబ్బారెడ్డి గారికే ఒక సూచన చేశారు. ప్రజల మనోభావాలతో మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావద్దు, అలాగే కోర్టుల్ని రాజకీయ వేదికలుగా మార్చొద్దని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాలి. ఇవాళ ఎవరి హయాంలో ఏఆర్ ఇండస్ట్రీస్కి నెయ్యి సరఫరా చేసే ఆర్డర్లు ఇచ్చారు. మరోవైపు కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డగోలుగా వాదిస్తున్న దొంగలు కాస్త అడ్డంగా దొరికిపోయారు. భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిని అడ్డదిడ్డంగా కల్తీ చేశారని రుజువైంది. మాది స్వచ్ఛమైన నెయ్యి, మేవే పాపము ఎరగమంటూ ఏఆర్ డైరీ చెప్పిన కబుర్లన్నీ అబద్దాలని స్పష్టమైంది. ఏఆర్ డైరీ పేరుతో వచ్చిన నెయ్యి పక్కా లోకలని, తమిళనాడులోని దిండిగల్ నుంచి రాలేదన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు అక్షర సత్యమని రుజువైంది. ఈ నెయ్యి ట్యాంకర్ల కదలికలు, కొనుగోళ్లు, వాటి మూలాలపై ఏపీ జీఎస్టీ విభాగం టీటీడీ ఈవోకు సవివరమైన నివేదిక సమర్పించింది. ఉత్తరప్రదేశ్లోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీతో పాటు తిరుపతి జిల్లా పెనుమాకులో ఉన్న వైష్ణవి డైరీ మధ్య పెనవేసుకున్న ఈ నెయ్యి బంధం జీఎస్టీ ఇన్వాయిస్లు, వే బిల్లులు, ట్యాంకర్ నంబర్లతో సహా స్పష్టమైంది. ఏఆర్ డైరీ నానా రకాలుగా కల్తీ చేసిన నెయ్యినే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి సరఫరా చేసిందనే విషయం ఆధారాలతో సహా రుజువైంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండరు దక్కించుకున్న ఏఆర్ డైరీ అడ్డగోలు దందాలు చేసింది. పేరు మాత్రమే ఏఆర్ డైరీది, నెయ్యి మాత్రం వైష్ణవి డైరీది. ఇక్కడ ట్యాంకర్లను నింపేసి ఇన్వాయిస్లు మార్చేసి ట్యాంకర్లను నేరుగా తిరుమలకు పంపించింది. ఇక్కడే పెద్ద మాయ జరిగింది. తిరుపతి జిల్లాలోని వైష్ణవి డైరీ కాన్పూర్లో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది. జూన్, జూలై నెలల్లో పలుమార్లు యూపీ నుంచి నెయ్యిని దిగుమతి చేసుకుంది.
భోలేబాబా నుంచి సగటున కిలో నెయ్యి 355 రూపాయలకు కొనుగోలు చేసింది. ఇదే నెయ్యిని ఏఆర్ డైరీకి కిలో 318 రూపాయలకు అమ్మింది. అంటే కొన్న రేటు కంటే 37 రూపాయలు తక్కువ. నెయ్యిని నానా రకాలుగా కల్తీ చేసి అడ్డమైన కొవ్వులు కలిపేస్తే తప్ప గిట్టుబాటు కాని ధర ఇది. ఇలా వైష్ణవి నుంచి కొనుగోలు చేసిన 8 ట్యాంకర్ల నెయ్యి ఏఆర్ డైరీ పేరుతో తిరుమలకు చేరుకుంది. ఇందులో 4 ట్యాంకర్ల నెయ్యితో లడ్డూలు తయారు చేసేశారు. వాటి నాణ్యతపై భారీగా ఫిర్యాదులు రావడంతో తదుపరి దశలో వచ్చిన 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసి గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యి ఘోరమైన స్థాయిలో కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ ప్రయోగశాల స్పష్టమైన నివేదిక ఇచ్చింది. దీన్ని బట్టి ఏఆర్ డైరీ తిరుపతికి సరఫరా చేసిన ప్రతి కిలో నెయ్యి బయట నుంచే కొనుగోలు చేసిందన్న అనుమానాలు బయటపడుతున్నాయి. నెయ్యిని భోలేబాబా డైరీలోనే కల్తీ చేశారా, లేక వైష్ణవి డైరీకి వచ్చాక కల్తీ చేశారా, ఏఆర్ డైరీకి వెళ్లాక కల్తీ చేసి పంపించారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి ఏదేమైనా తిరుపతికి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వతంత్ర సంస్థతో దర్యాప్తునకు ఆదేశించడంతో కల్తీ దొంగల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.